అర్బన్ డెవలప్మెంట్లో వస్తున్నాయి, టెక్స్టైల్స్లో వస్తున్నాయి, హెల్త్ కేర్లో వస్తున్నాయి, ఎడ్యుకేషన్లో కూడా వస్తున్నాయి. ఇలా కాకుండా ఈ సెక్టార్స్ కాకుండా అదర్ సెక్టార్స్ నుంచి కూడా లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాబోతూ ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ సెల్యూట్ టు నారా లోకేష్ గారు. వీఆర్ సెల్యూటింగ్ బోత్ ఆఫ్ దెమ్. యువతకి ఒక భరోసా కల్పించారు, చదువుకున్న చదువుకి ఒక అర్థం కల్పిస్తూ ఉన్నారు, యువతకి ఒక నమ్మకాన్ని సృష్టించారు. నారా లోకేష్ గారు ముఖ్యంగా చెప్పాలి అంటే, నారా లోకేష్ గారిలో ఒకటి కీ పాయింట్, ఇది సందర్భం కానప్పటికీ కూడా నాకు చెప్పాలనిపిస్తూ ఉంది. ఒక విషయాన్ని గనక, ఒక కమిట్మెంట్ గనక చేస్తే ఆ కమిట్మెంట్ కోసం 24 గంటలు పనిచేస్తారు, రోజుకి 24 గంటలు కూడా పనిచేస్తారు ఆ కమిట్మెంట్ కోసం. నేను కమిట్మెంట్ ఇచ్చా, నేను చెయ్యాలి అని. హీ విల్ నాట్ డైవర్ట్ ఎట్ ఆల్. డైవర్ట్ అవ్వరు, మధ్యలో వదిలేయరు. ఏదన్నా పెట్టుబడి వచ్చి రాకపోతే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో చూస్తారు. ఎవ్రీడే రీసెర్చ్ వర్క్ చేసుకుంటారు, ఒక అనాలిసిస్ చేసుకుంటారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఫలానా సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ అతనికి మించిన సబ్జెక్టు, అతనికి కూడా తెలియని సబ్జెక్టు నారా లోకేష్ గారు చెప్తారు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. వీ హ్యావ్ సీన్ హిమ్. అంత బాగా ప్రిపేర్ అవుతారు, సబ్జెక్ట్ ఆకలింపు చేసుకుంటారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అది వేరే కథ అయితే, అసలు ప్రతి ఇష్యూను కూడా క్షుణ్ణంగా చదవటం, ఆకలింపు చేసుకోవటం, అనాలిసిస్ చేయటం, రీసెర్చ్ వర్క్ చేయటం అనేది, అది ఈ పెట్టుబడిదారులందరికీ కూడా ఒక ఇంప్రెసివ్ ఇష్యూ అయింది ఈరోజు. ఈ రకంగా పెట్టుబడులన్నీ తీసుకొచ్చిన వారికి, తీసుకొచ్చినందుకు మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరఫున మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైసీ హయాంలో ఏమొచ్చినాయి? ఫిష్ మార్కెట్లు వచ్చినాయి. ఎందుకు? ఆ ఫిష్లో కూడా గాంజా పెడతానికి. ఫిష్లో కూడా ఫిష్ కోసి దానిలో గాంజా పెడతారు. ఎంతమంది డ్రగ్స్ బారిన పడిపోయారండి, ఎంత యువత ఎలా పడిపోయారు. ఇక్కడనే మంగళగిరిలోనే రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయారు. నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. మా పార్టీ తరఫున మేము కూడా వెళ్ళి చూసి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అరణ్య రోదన తల్లిదండ్రి చెప్పాలి అంటే. 4100 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే మామూలు విషయమా? వైసీపీ హయాంలో మామూలు విషయమా? ఒక్కళ్ళకన్నా భరోసా కల్పించారా? ఎంతసేపు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, సెటిల్మెంట్లు, ఇసుక దందా.